ఫ్రెండ్స్, విజయ్ తన భార్య కోసం త్రిష విషయంలో చేసిన పనికి నిజంగా ఒక్కసారిగా పూర్తిగా పరిస్థితులు తారుమారైపోయాయి. అయితే నిన్న మొన్నటి వరకు కనుక మనం చూసుకున్నట్టయితే విజయ్ అలాగే సంగీతలకు సంబంధించిన విడాకులు కానీ, అలాగే వాళ్ళిద్దరూ మళ్ళీ కలవటం అనే విషయాన్ని కానీ తమిళనాడు ఇండస్ట్రీలకు మాత్రమే పరిమితమైంది. అయితే తమిళనాడుకి సంబంధించిన కొన్ని వార్తాపత్రికలు కానీ, మీడియా సంస్థలు కానీ వీళ్ళిద్దరికి సంబంధించిన క్యూట్ మూమెంట్స్ని, అలాగే వాళ్ళు షేర్ చేసుకున్న కొన్ని కొన్ని అమూల్యమైన ఇన్ఫర్మేషన్ని మనకి సోషల్ మీడియా ద్వారా అందించారు. కాకపోతే చాలా మంది ఎప్పుడైతే అజిత్ వాళ్ళ నాన్నగారు, అంటే తమిళ్ హీరో అజిత్ వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు విజయ్ అలాగే త్రిష ఇద్దరు కలిసి వెళ్ళడం అయితే జరిగింది. అప్పుడు అందరూ ఏమన్నారంటే, విజయ్ ఇంకా త్రిష పార్టీతోనే ఉన్నాడు, ఇక తన భార్యతో కలిశాడు అనేది చాలా తప్పైన విషయం అంటూ ప్రతి ఒక్కరూ మాట్లాడారు. కానీ జూన్ 22వ తారీఖున విజయ్ పుట్టినరోజు నాడు ఒక పెద్ద సంచలనమే జరిగింది. అది ఏంటి అంటే, త్రిష నుంచి విజయ్కి బర్త్డే విషెస్ రాలేదు సరికదా. విజయ్ కూడా త్రిషని అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అన్ఫాలో చేసేసాడు. అలా అన్ఫాలో చేసిన వెంటనే త్రిష కూడా పూర్తిగా విజయ్ని అక్కడితో అన్ఫాలో చేయడం, అన్ఫ్రెండ్ చేయడం, బ్లాక్ చేయడం లాంటివి జరిగిపోయాయి. ఇదంతా కేవలం ఒక 1 అవర్ గ్యాప్ లోనే మొత్తం అంతా జరిగిపోయింది. అయితే ఇదంతా చూసిన వాళ్ళు ఎప్పుడైతే విడాకులు రద్దయ్యాయి అని ఇద్దరు కూడా, అంటే అంతకు మునుపు ఏమైందంటే విజయ్ భార్య సంగీత గారు పిటిషన్ వేశారు, బాగానే ఉంది. సో పిటిషన్ వేసిన తర్వాత ఏమైందంటే వీళ్ళిద్దరు మళ్ళీ వాళ్ళు చేసిన తప్పుల్ని సరిదిద్దుకుని, తల్లిదండ్రుల్లాగా కాదు, భార్యాభర్తల్లా కాదు, మనం అంతకు మించి ఆలోచించాలి అని చెప్పేసి అటు విజయ్ గాని, ఇటు సంగీత గారు గాని కలిసిపోయారు. అయితే అదే విషయాన్ని కోర్టులో కూడా చెప్పడం జరిగింది కదా. అయితే ఇక ఇప్పుడు వాటన్నిటిని నిజం చేస్తూ విజయ్ చేసిన ఈ పని, అందులోనూ విజయ్ పుట్టినరోజు నాడే త్రిషని దూరం పెట్టడం, ఈవెన్ త్రిష కూడా విజయ్తో నాకు సంబంధం లేదని చెప్పేసి తనకి కనీసం బర్త్డే విషెస్ కూడా చెప్పకపోవడంతో, ఎస్, విజయ్ అలాగే తన భార్య సంగీతలు కలుసుకుంటున్నారు, త్రిష అనే మనిషిని విజయ్ పక్కన పెట్టేశాడనే విషయం చాలా క్లిస్టర్ క్లియర్ గా అర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించి సంగీత అలాగే విజయ్ కలుసుకున్నందుకు విజయ్ అభిమానులు అయితే పండగ చేసుకుంటున్నారు. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.